హనుమకొండ జిల్లా బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని, న్యాయం ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. ఈ కేసుపై న్యాయం జరగకపోతే ప్రజల మధ్యకు వెళ్లి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేస్తే సంజయ్ గారి కుమారుడు వారి పైన బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఆ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక బాధ్యత గల బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత దారుణమైన పాప